వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్కు భారీ ఊరట. జూలై 31 వరకు దర్యాప్తుపై స్టే. రికార్డులను సిబిఐకి అప్పగించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ఆదేశాలు. భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న శ్రీ శ్రీ త్రిదండి అభిహూల జిఆర్ స్వామి. మేళ తాళాలతో స్వామీజీకి స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. మూడేళ్ల తర్వాత పెళ్లి చేసుకున్న బాలయ్య అభిమాని. బాలకృష్ణ హాజరు కాకపోవడంతో నిరుత్సాహానికి గురైన అభిమానులు. ఈ నెల 27, 28 తారీఖులో ఎంఆర్పీఎస్ చలో ఢిల్లీ కార్యక్రమం. ఎస్సీ వర్గీకరణకు అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నామన్న మందకృష్ణ మాదిగ. ఇక డీటెయిల్స్ చూస్తే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసును దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మొదట సిట్ ను ఏర్పాటు చేసింది. అయితే సిట్ విచారణ ప్రభుత్వ కనుసన్నల్లోనే జరుగుతోందని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో విచారణ జరిపిన హైకోర్టు కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ అనంతరం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుపై ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను జూలై 31కి వాయిదా వేసింది. అప్పటి వరకు కూడా కేసు దర్యాప్తుపై స్టే ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు కోర్టు పరిధిలో ఉన్నందున జూలై 31 వరకు కూడా దర్యాప్తుపై స్టే విధించాలనే నిబంధన ఉంది. తదుపరి విచారణ వరకు ఈ కేసుకు సంబంధించిన రికార్డులను సిబిఐకి అప్పగించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. అన్ని మంచిగా అయినాక పీఠానికి పోదాం కానీ తిరుపతి కొండకు పోయి అన్ని మంచిదే అవుతుంది. మా సంకల్పం వల్ల మా పైలట్స్ ఎట్లా చెప్తే అట్లనే ఓ ఎన్నిసార్లు రమ్మని రండి బయటికి పోదాం రమ్మని చెప్పి ఇదర్ సే భద్రాద్రి రామయ్యను శ్రీ 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 త్రిదండి అహుబిల జిఆర్ స్వామి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు వచ్చిన స్వామీజీకి మేళతాళాలతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనం అందించారు అర్చకులు. గత 2 ఏళ్ల క్రితం వివాహం జరగాల్సి ఉంది. అయితే మధ్యలో కరోనా రావడం, బాలయ్య బాబు డేట్స్ దొరకకపోవడంతో ఆ పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నారు. చివరికి పెద్దినేడు పట్టుదల తెలిపిన కుటుంబీకులు ఇక బంధువులు ఈ విషయాన్ని విశాఖలో ఉండే బాలయ్య బాబు చిన్న అల్లుడు భరత్ వద్దకు తీసుకెళ్లడంతో ఆయన ద్వారా విషయం బాలయ్య వద్దకు చేరింది. దాంతో కొన్ని డేట్స్ చెప్పి వీటిలో ఒక తేదీకి పెళ్లి ఫిక్స్ చేసుకోమని బాలయ్య నుంచి సూచన రావడంతో పెద్దినేడు తన పెళ్లిని ఈ నెల 11న అర్ధరాత్రి దాటాక అంటే ఆదివారం తెల్లవారుజామున 2:20 ఫిక్స్ చేసుకున్నాడు. అయితే ఈ మధ్యలో నందమూరి కుటుంబంలో తారక రత్న ట్రాజడీ జరగడంతో బాలయ్య బాబు ఈ పెళ్లికి హాజరవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు చింతల అగ్రహారం గ్రామంలో పెద్దినాయుడు పెళ్లికి బాలయ్య బాబు హాజరవుతారనే ప్రచారంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. 2.5 ఏళ్లుగా బాలయ్య కోసం ఎదురు చూసిన పెద్దినాయుడు తాజాగా మరో ముహూర్తం పెట్టుకున్నాడు. పెళ్లికి బాలకృష్ణ వస్తున్నారన్న ప్రచారంతో ఊరంతా ఫ్లెక్సీలు కటౌట్లు వెలిశాయి. వేపగుంట కూడలి నుంచి చింతల అగ్రహారం పెళ్లి పందిరి వరకు 3 కిలోమీటర్ల మేర పొడవున బాలకృష్ణ ఫ్లెక్సీలు కట్టారు అభిమానులు. పెద్దినాయుడు కోరికకు మద్దతుగా నిలిచిన స్థానికులు అమ్మాయి తరపు బంధువులు బాలకృష్ణ రాక కోసం ఏర్పాట్లు చేశారు. బాలయ్య బాబు వివాహానికి హాజరవుతారని ఆసక్తిగా ఎదురు చూసిన నవ దంపతులు కొన్ని అనివార్య కారణాల వల్ల పెళ్లికి హాజరు కాకపోవడంతో నిరాశ చెందారు. బాలయ్య బాబుకు బదులుగా అల్లుడు భరత్ వివాహానికి హాజరై త్వరలోనే నాయుడు దంపతులను బాలయ్య బాబు వద్దకు తీసుకెళ్తారని అల్లుడు భరత్ హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ చింతల అగ్రహారంలో పెద్దినాయుడు గౌతమి వాళ్ళ వెడ్డింగ్ రిసెప్షన్కి అటెండ్ అవ్వడం జరిగింది. అయితే కొన్ని నెలల క్రితం పెద్దినాయుడు వాళ్ళ కుటుంబాన్ని కలిసినప్పుడు గత 2.5 సంవత్సరాలుగా బాలకృష్ణ గారు ఎప్పుడు వస్తారా అని ఆ రోజే ముహూర్తం పెట్టుకుని పెళ్లి చేద్దామని ఎదురు చూస్తున్నారు. అలా నీ లైఫ్ని నువ్వు పాడు చేసుకో, మాకు డీలే చేసుకో, మాకు తొందరగా పెళ్లి చేసుకో, మంచి రోజుకి పెళ్లి చేసుకోవాలి అంటే కాదు, ఆయన వచ్చినప్పుడే నాకు మంచి రోజు అని అన్నాడు. సరే ఇంక నువ్వు ఇంత సంకల్పంతో ఉంటే నేను అడుగుతానని అడగడం జరిగింది. అయితే నందమూరి కుటుంబంలో కూడా ఒక ట్రాజడీ జరిగి తారకరత్న గారు చనిపోవడం వల్ల కొంచెం షెడ్యూల్ డిస్టర్బ్ అయింది. అంతేకాకుండా సినిమా షూటింగ్ కూడా, ఆయన కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. అందుకే ఇవాళ రాలేకపోయారు. అందరికీ ఇక్కడ మాట్లాడుతూ స్పీచ్ ఇస్తున్నప్పుడు చెప్పాను, ఇప్పుడు బాలకృష్ణ గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఫ్యాన్స్ ఉంటారు. అందరూ అలా కూర్చొని ఆయన వస్తే కానీ నీ పెళ్లి చేసుకోవాలంటే చాలామంది బ్యాచిలరేట్స్గా మిగిలిపోతారు. అందుకే మీడియా మిత్రుల ద్వారా కోరేది ఏంటి అంటే, చాలా అది కొన్నిసార్లు ఏంటి అంటే మూర్ఖపు సంకల్పం దాకా వెళ్తే కానీ కొన్నిసార్లు మనం సాధించలేము. అది ఈ అబ్బాయిలు చూశాను కాబట్టి నేను ఇచ్చిన మాట ఏంటి అంటే, ఏ రోజైతే బాలకృష్ణ గారు వచ్చారో తప్పకుండా దంపతుల్ని కల్పిస్తాం. లేకపోతే ఏదైనా సందర్భం వస్తే వీళ్ళని హైదరాబాద్కి తీసుకెళ్ళి బాలకృష్ణ గారిని కల్పించడం చేస్తాం. కానీ మిగతా వాళ్ళందరూ యువకురాలకి అందరికీ చెప్పేది ఏంటి అంటే, మీరు ఇంత సంకల్పం పెట్టుకుంటే జీవితంలో చాలా తెల్ల జుట్టు వచ్చేస్తుంది మాలాగా. అలా మీరు టైం వేస్ట్ చేసుకోమాకండి. మన జీవితంలో మనం ఎప్పుడైతే ప్రయోజకులుగా తయారవుతాం సమాజానికి అదే మంచిది. ఇందాక నేను ఉదాహరణ కూడా చెప్పాను, బాలకృష్ణ గారి పెళ్లికే ఎన్టీఆర్ గారు అప్పుడు ప్రచారంలో ఉండడం వల్ల ఆయన పెళ్లికే రాలేదు. సో మనం మంచి కార్యక్రమం అనుకున్నప్పుడు ముందుకెళ్ళిపోవాలే కానీ ఒకరు ఉంటారని మనం ఆగుతూ పోతే కొన్నిసార్లు ఆ మంచి సమయం అనేది పోతుంది. కానీ ప్రేమకంటూ ఒక అంతు లేదు. ప్రత్యేకంగా ఈ గ్రామంలో మొదటి నుంచి ఇప్పుడు దాకా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఓడిపోలేదు. ఎన్టీఆర్ గారి స్టాచ్యూ కూడా ఇక్కడే మొదటి పెట్టారని నాకు చెప్తున్నారు. సో ఇంత ప్రేమ ఉన్న గ్రామానికి ఇది చేయాలని నాకు అనిపిస్తుంది కాబట్టి తప్పకుండా నేను చేస్తాను. అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు తేకుండా మాదిగలను మోసం చేస్తుందని బీజేపీ ప్రభుత్వానికి మాదిగల నిరసన తెలియజేసేందుకు ఈ నెల 27, 28 తారీఖుల్లో చెలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని మాదిగలు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలోని షాదీ మంజీర్లో ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాల సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని ఎంఆర్పీఎస్ అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తోందని అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్యానికి నిరసనగా 2 తెలుగు రాష్ట్రాల్లో మరో ఉద్యమానికి మాదిగలు మాదిగ కులాలు సిద్ధపడుతున్నాయి. షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వర్గీకరణకు ఎంఆర్పీఎస్ ఉద్యమం మొదలైన రోజు నుంచి మద్దతు ఇస్తూ వస్తున్న పార్టీ బీజేపీ. కేంద్రంలో అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిన పార్టీ బీజేపీ.
షెడ్యూల్ కులాల వర్గీకరణ జరగాలని గత యూపీఏ ప్రభుత్వానికి లేఖల మీద లేఖలు రాసిన పార్టీ బీజేపీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలుకొని 2 తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత ఎస్సీ వర్గీకరణ జరగాల్సింది అని చెప్పి ప్రతి ఎన్నికల సమయంలో మేనిఫెస్టో పెడుతున్నది. రాష్ట్ర కమిటీల పరంగా తీర్మానం చేస్తున్నది బీజేపీ. వర్గీకరణకు అనుకూలంగా మేము పెట్టిన ప్రతి మీటింగ్లో ప్రతి ఉద్యమంలో పాల్గొని మద్దతు ఇస్తూ వచ్చినది బీజేపీ. వర్గీకరణకు 28 సంవత్సరాలుగా మద్దతు ఇస్తున్న పార్టీ ఇవాళ కేంద్రంలో అధికారంలోకి వచ్చి దాదాపు 9 సంవత్సరాలు అవుతున్నా కూడా వర్గీకరణ అంశం పట్టించుకోకుండా మూలం పెట్టేసింది. లోక్సభలో రాజ్యసభలో సంపూర్ణ మెజార్టీతో ఉండబడే బీజేపీ పాలన చేస్తూ వాళ్ళకు అవసరమైన ఎన్నో బిల్లులను పాస్ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ బిల్లు లోక్సభలో రాజ్యసభలో వీగిపోలేదు. అంత సంపూర్ణ మెజార్టీతో వాళ్ళకు అవసరమైన బిల్లులన్నీ పాస్ చేసుకుంటున్న బీజేపీ ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని 28 సంవత్సరాలు సమర్థిస్తూ వర్గీకరణ అంశం పార్లమెంట్ లో బిల్లు పెట్టకుండా మాదిగా మరియు ఉపకులాలను మోసం చేస్తూ వస్తున్నారు. ఈ మోసాన్ని ఎండగట్టడానికి వారి నిర్లక్ష్యాన్ని ఎండగట్టడానికి మరో ఉద్యమానికి సిద్ధపడుతున్న నేపథ్యంలో ఈ నెల 27న 28న మాదిగ ఉద్యోగుల సమాఖ్య జాతీయ కమిటీ ఆధ్వర్యంలో చెలో ఢిల్లీ 27న ప్రకటిస్తున్నాం, పిలుపునిచ్చాం. మహాజన సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 28న చెలో ఢిల్లీకి పిలుపునిచ్చాం. అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణ మీద ఇచ్చిన మాట ఏమైంది, ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పి బీజేపీ నాయకులకు అర్థమయ్యే విధంగా ఏప్రిల్ 3వ తారీఖు నాడు విజయవాడలో ఉండబడే హైదరాబాద్ లో ఉండబడే బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు మహాధర్నాకు సిద్ధపడుతున్నాం. వికారాబాద్ జిల్లా కులకచెర్ల మండలంలో ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రీతి ఆత్మహత్య ఘటనను నిరసిస్తూ జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన చేపట్టారు. నిరసనకారులను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా గోపాల్ నాయక్ మాట్లాడుతూ గిరిజనులపై తెలంగాణ రాష్ట్రం చిన్న చూపు చూస్తోందని అన్నారు. పోలీసుల అక్రమ అరెస్టులతో తమ ఉద్యమాలు ఆపలేరని, ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతామని అన్నారు. ప్రీతి అత్యాచారానికి ఈరోజు వరంగల్ ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క కలెక్టర్ ముట్టడి కార్యక్రమానికి మొన్న రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు మాకు 5 గంటల సమయంలో మన కులకచెర్ల పోలీసు వాళ్ళు మనకు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మన ఈ తెలంగాణ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది, మొన్న ప్రీతిబాయి, మొన్న నవీను, ఇది నిన్న పల్లవిబాయి, రోజుకొక అత్యాచారము. ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు. మా గిరిజనుల పైన ఎంత చిన్న చూపు చూస్తుంది, అసలు ఎందుకు చూస్తున్నది? మా గిరిజనుల ఓటకు లేదా మాకు వాడుకొని మాకు పక్కకు పెట్టేసి మా పైన జరిగిన అత్యాచారాలకు కనీసం ఖండన గిట్లా ప్రతి ఒక్క మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ పైన అధికారులు ఎవరు స్పందన లేదు. కాబట్టి మా ఈ అక్రమ అరెస్టులతో మా యొక్క ఉద్యమాన్ని మీరు ఆపలేరు. మాకు న్యాయం జరిగేంత వరకు, ప్రీతిబాయి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాము. న్యాయం ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజన బిడ్డలకు తెలంగాణ రాష్ట్రం స్పందించి ఇలాంటి అత్యాచారాలు మళ్ళీ జరగకుండా ఖండిస్తూ మేము ఈరోజు ఈ కలెక్టర్ ముట్టడికి పిలుపు ఇవ్వడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం బండారులంక గ్రామంలోని ఒక ప్రైవేటు పాఠశాలకు చెందిన 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు అమలాపురం బండారులంక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందజేస్తున్నారు. పాఠశాల ప్రక్కనే ప్లాస్టిక్ వ్యర్థాలు అంటించడంతో పొగకు ఊపిరాడగా అస్వస్థతకు గురయ్యారు చిన్నారులను కలెక్టర్ హిమాంశు శుక్లా పరామర్శించారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. క్యాన్సర్ ఎన్నో ప్రయత్నాలు చేసి
ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. జిఎంపి సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం నరేంద్రపురం గ్రామంలో 5వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండేటి చిట్టుబాబు పాల్గొన్నారు. ప్రజా సమస్యలను అడిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పార్టీ రాష్ట్ర డైరెక్టర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్లు పాల్గొన్నారు. అవ్వలేదండి, అప్పుడు టైం లేదని ఇది సైట్ నుంచి చెప్తారండి. ఇంకా నెట్ ఓపెన్ అవుతుందండి సైట్. హౌస్ సైట్
పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్రలో వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు ఆధ్వర్యంలో పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండా ఆవిష్కరించి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ 12 వసంతాలు పూర్తి చేసుకుని 13వ వసంతంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంలో వేడుకలు ఘనంగా నిర్వహించామన్నారు. నవరత్నాల్లో భాగంగా 98% పూర్తి చేసుకున్న పథకాలన్నీ కూడా ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కూడా కృషి చేస్తున్నటువంటి ఒక గొప్ప నాయకుడు. అలాగే కోవిడ్ కష్టకాలంలో కూడా నేనున్నానని ధైర్యం చెప్తూ నిలబడిన వ్యక్తి నాయకుడు. అలాంటి వ్యక్తి మనకి ఈ పార్టీని స్థాపించిన నాయకుడిగా ఉండటం మా అందరూ అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం మనందరం కూడా, ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మహిళలందరూ కూడా అభిమానంతో తమ కన్నీళ్లు కార్చిన వాళ్ళని చూస్తాం. అలాగే ఆనందంతో కన్నీళ్లు కారుస్తున్న వాళ్ళని చూస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు వాళ్ళు సొంతంగా అనుభవించినప్పుడు వాళ్ళ ఆనందాన్ని చూస్తున్నాం. ఇలాంటి ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అనేది సాగుతుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా చాలా శక్తులు, అన్ని శక్తులు ఏకమయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని అణచాలనే ఒక ప్రయత్నం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా భయపడకుండా నిలబడగలిగిన పార్టీగా కానీ నిలబడగలిగిన నాయకుడిగా కానీ మా అందరికీ కూడా స్ఫూర్తినిస్తూ ఈరోజు రాష్ట్రంలో పరిపాలన జరుగుతుంది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వివి వేణుగోపాల్, ప్రముఖ నటి లయ, జనసేన రెబల్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజులు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక సరైన దశ ఉన్న ప్రభుత్వం రావాలని స్వామివారిని కోరుకోవడం జరిగింది. విడిపోయిన తర్వాత విడిపోక ముందు కానీ ఇక్కడున్న రాజకీయ నాయకత్వానికి ఈ రాష్ట్రానికి ఏం కావాలి అనే ఆలోచన లేనటువంటి నాయకత్వాలు ఈ 2 సందర్భాల్లో రాష్ట్రంలో రాజకీయ అధికారంలోకి రావడం జరిగింది. దాని మూలంగా మోడీ ఇచ్చినటువంటి నిధులతో జరిగేటువంటి అభివృద్ధి తప్ప ఆంధ్ర రాష్ట్రంలో అవినీతి అప్పులు పాలు ఉన్న సందర్భంలో స్వామివారిని బీజేపీ 24లో అధికారంలోకి రావాలి, మాతో కలిసి వచ్చే జనసేనతో మేము ముందుకు పెడుతూ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనేటువంటి లక్ష్యంతో మేము ముందుకు పెడుతున్నాం. ఎవరు స్కాములు చేసినా అది కేసీఆర్ కుమార్తె అయినా సిసోడియా అయినా ఎవరైనా చట్టం ముందు ఒకటే. ఆ విధంగా చట్టం ఎవరైతే అవినీతితో అధికారంలో కొనసాగాలనేటువంటి డబ్బు కోసం ప్రయత్నం చేస్తారో వాళ్ళు తప్పకుండా ప్రజాక్షేత్రంలో శిక్షించబడతారు, అలానే చట్టంతో కూడా శిక్షించబడతారు. చాలా దొంగ ఓట్ల మీద మేము ఫిర్యాదు చేశాం. దొంగ ఓట్లని వారు వేయించుకోవడం మూలంగా, డబ్బిచ్చే ప్రయత్నం చేయడం మూలంగా నైతికంగా మేము ఓడిపోతున్నాం అనేటువంటి ఒక ఆలోచనని ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేసింది. డబ్బు ఇవ్వడం, దొంగ ఓట్లు చేయించడం, ఈ 2 నేరంతో విజయం సాధించాలనే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము కంప్లైంట్ ఇచ్చాం. రేపు ఇలాంటి ఓట్లు వేయడానికి వాళ్ళ ప్రయత్నం చేసినట్లయితే, గతంలో శాంతారెడ్డి గారు పార్లమెంట్ ఉప ఎలక్షన్లో చాలా గట్టిగా ఫైట్ చేశారు. అలాంటి ఫైట్నే రేపు చూడబోతుంది వైసీపీ ప్రభుత్వం. ప్రతి క్షేత్రాన్ని ప్రభుత్వం ఆదాయ వనరులు అధికారులు ప్రభుత్వం, ఎందుకంటే చాలా మంది పవన్ కళ్యాణ్ వల్ల కాపులకు ఒరిగిందేం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. తరాలుగా వస్తున్న కులం గురించి చెప్పుకోవడానికి సిగ్గేమిటని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. తాను మంత్రిగా ఉంటే తన వాళ్ళు చెడిపోయిందేంటి, మిగతా వాళ్ళు ఉన్నప్పుడు బాగుపడిందేంటో పవన్ కళ్యాణ్ చెప్పాలన్నారు. రాష్ట్రంలో ఓనికి కోసమే పవన్ పాటలు అని ఆరోపించారు. కులం లేదనే పవన్ గంటకోమారు కులాల కుంపటి పెడతారని విమర్శించారు. నీ కులాన్ని చెప్పుకోవడానికి నీకు సిగ్గెందుకు పవన్ కళ్యాణ్ అంటూ బొత్స నిలదీశారు.
అలా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం బలహీన వర్గాలకు ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఈ దేశంలోనే ఒక తలమారిగా ఇవాళ ఈ ప్రభుత్వం వస్తుంది. ఎస్సీ బీసీ మైనారిటీ అందరికీ కూడా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరికి కూడా వస్తుంది అని ఏలూరు సభలోనే చెప్పాడు. ఈ వర్గం వచ్చి బలహీన వర్గాలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటే వెనక బ్యాక్వర్డ్ క్యాస్ట్ వెనక కూర్చోని కాదు, క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ ఇది, ఈ సమాజానికి వ్యవస్థకి బ్యాక్ బోన్ అని చెప్పారు. అలాగే మా పార్టీకి కూడా బ్యాక్ బోన్ అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. మనకి మనిషికి వెన్నెముక ఎంత అవసరం, ఎంత దాని తాలూకు ప్రాధాన్యత ఉందో ఈ బలహీన వర్గాలు కూడా ఈ పార్టీకి ఈ సమాజానికి అంత ప్రాధాన్యత ఉంటుందనే విషయాన్ని ఆయన చెప్పాడు. ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చెప్పారు. ఆ ప్రకారం ఇవాళ జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో ఇవాళ చేసుకొస్తున్నారు. ఇది వాస్తవం కాదా? ఆ తర్వాత మాట్లాడతారు చెప్పానండి. ఇగో ABCDEF మాకేం డైరెక్ట్గా డిబేటు ఛాలెంజ్లు ఇవేం మాకు అక్కర్లేదు, కానీ నేనేమి ఎప్పుడు కోరను. కానీ ఇదిగో సత్యబాబు గారికి చెప్పారు కాదు, ఇదిగో ఇది వాస్తవం, ఇది అవాస్తవం, ఇది వాస్తవం, ఇది అవాస్తవం చెప్పండి. ఇదిగో నేను చెప్తున్నాను కదా, ఇవాళ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్రంలో 26 కులాల గురించి మీరు పట్టించుకోలేదన్నారో పట్టించుకున్నాం. అయినప్పుడు కూడా ఆ ప్రభుత్వం తాలూకు విధానంలో ప్రభుత్వం ఆలోచనలు వాళ్ళు ఆ కార్యక్రమాలు చేసుకుంటున్నాయి. నువ్వు ఎప్పుడైనా ఆ విషయాన్ని వచ్చి ఫ్లాగ్ చేసి మాట్లాడారా? వైసీపీ పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో విశాఖలో ఘనంగా జరిగాయి. విశాఖ పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించారు, వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అవంతి, మాజీ ఎమ్మెల్యేలు, పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ పార్టీ స్థాపించిన 2 ఏళ్ల కాలంలోనే 67 మందికి పైగా ఎమ్మెల్యేలను గెలిపించిన నేత జగన్ అని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో సీఎం అయ్యాక మళ్లీ అడుగు పెడతా అని చెప్పిన జగన్ సీఎం స్థాయిలో అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గళమెత్తారని అన్నారు. నగర మేయర్ గారికి, అలాగే ఎమ్మెల్సీ కళ్యాణి గారికి, తిరుమల విజయనగరం గారికి, నార్త్ ఇన్ఛార్జ్ కేకే రాజు గారికి, ఎమ్మెల్యే ఎస్ఎన్ గారికి, గురుమూర్తి రెడ్డి గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి వివిధ అందరికీ, కార్పొరేషన్ చైర్మన్, ఒక గుడిని, ఒక దేవాలయాన్ని ఎంత గౌరవంగా చూస్తామో అంతే గౌరవంగా మన పార్టీని కూడా మనం చూసుకుంటూ ఉంటాం. తల్లిదండ్రులకు గౌరవం ఎలా ఇస్తామో అంతకన్నా ఎక్కువగా పార్టీకి గౌరవించే వ్యక్తులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. మరి అలాంటి పార్టీ 12 వసంతాలు పూర్తి చేసుకుని 13వ వసంతంలోకి ఆవిర్భావ దినోత్సవం ఈ రోజు అడుగు పెడుతున్నందుకు మీరందరూ ఒక్కసారి చప్పట్ల ద్వారా మన హర్షాతిరేకాలు వ్యక్తం చేయాలని చెప్పి కోరుతూ, మరి మామూలుగా ఈ రోజున మనం అధికారంలోకి రాలే. ఈ 12 సంవత్సరాల్లో మన నాయకుడిని అనేక విధాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొదట్లో ఇబ్బందులు గురి చేశాయి. మొక్కువని ధైర్యంతో మీలాంటి అందరు సైనికులు ఎంటేసుకుని ఇటుగా పేర్చుకున్నట్టుగా పార్టీ నిర్మాణం చేసుకుని పెద్దలు సుబ్బారెడ్డి గారు లాంటి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటూ ఈ పార్టీని ముందుకు నడిపించిన మన నాయకుడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్కు భారీ ఊరట. జూలై 31 వరకు దర్యాప్తుపై స్టే. రికార్డులను సిబిఐకి అప్పగించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ఆదేశాలు. భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న శ్రీ శ్రీ త్రిదండి అభిహూల జిఆర్ స్వామి. మేళ తాళాలతో స్వామీజీకి స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. మూడేళ్ల తర్వాత పెళ్లి చేసుకున్న బాలయ్య అభిమాని. బాలకృష్ణ హాజరు కాకపోవడంతో నిరుత్సాహానికి గురైన అభిమానులు.
ఈ నెల 27, 28 తారీఖులో ఎంఆర్పీఎస్ చలో ఢిల్లీ కార్యక్రమం. ఎస్సీ వర్గీకరణకు అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నామన్న మందకృష్ణ మాదిగ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.